హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధనీస్ కిచెన్. ఈరోజు మనం ఆలు ఉల్లిగడ్డ కారంని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది పప్పు అలాగే రసం సాంబారు దేనిలోకైనా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. అలాగే చపాతీ రైస్ దేనిలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా ఇలా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని తొక్కవలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కారంకి సరిపడినట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆలూని ఇలా ఉడికించుకొని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినట్టుగా ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ అలాగే తాలింపు గింజలు కరివేపాకు పసుపు యాడ్ చేసుకొని ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ ఆలూని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిలోకి స్పైసీ కోసం ఇలా టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి సాంబార్ ఆనియన్స్ని యాడ్ చేశాను. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే మామూలు ఆనియన్స్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆలు అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని ఇలా యాడ్ చేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది తక్కువగా అనిపిస్తుందని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశానండి. సో ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఈ స్టేజ్లోనైనా మీరు రైస్లోకి అయితే ఇలా సరిపోతుంది. లేదు సాంబారు అలాగే పప్పు సైడ్ డిష్లోకి అనుకుంటే దీన్ని బాగా రోస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని చల్లుకుంటే సరిపోతుందండి. మీరు కావాలి అనుకుంటే దీనిలో గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.